శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం B కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథము, జాషువా చాప్టర్ 1 వర్స్ 5. నేను చదువుతున్నాను, నాతో కలిసి మీరు కూడా వాక్యమును ధ్యానించండి. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుందును. ఈరోజు వాగ్దానము, ఇందులో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుందును. దేవుడు పరలోకము నుండి నీకు ఇస్తున్న మంచి మాట ఏంటంటే, ఈరోజు నేను నీకు తోడుగా ఉంటాను. ఎలా ఉంటానంటే, మోషేకి తోడుగా ఉన్నాను కదా, అలాగే నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకి ఎలా తోడుగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే ఆలోచన నీకు రావచ్చు. మోషేకి ఎట్లున్నాడంటే, మోషే ఒంటరివాడైపోయి, మోషే ఎవరో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు మరి దేవుడే ప్రత్యక్షమై ఒక మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడి, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను మోషే, నీవు ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఫరోతో నువ్వు మాట్లాడాలి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించుకుని తీసుకురావాలి అని దేవుడు చెప్పాడు. అప్పుడు మోషే అన్నాడు, నేనేంటి, నేను ఐగుప్తు ఫరోతో ఎలా మాట్లాడతాను? ఫరోకి దగ్గర నుంచి పరిగెత్తుకుని వచ్చేసాను, నేను తప్పించుకుని వచ్చేసాను. మళ్ళీ ఆ మనుషుడి దగ్గర నేను ఎట్లా వెళ్తాను? నేను వెళ్ళి మాట్లాడటం మామూలు విషయమా? ఐగుప్తు రాజుని మాట్లాడింది ఇశ్రాయేలు ప్రజలందరూ విడిపించే అని చెబితే ఆయన వెంటనే విడిపించేస్తాడా, విడుదల చేస్తాడా? నేనేంటి అంటే, ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషే నువ్వు భయపడకు, నేనున్నాను నీకు తోడుగా. నువ్వు అక్కడ ఏం మాట్లాడాలో నేను మాట్లాడతాను. నువ్వు ధైర్యంగా వెళ్ళి మాట్లాడుకుంటే, నేను మాట్లాడలేను, నేను నోటి మాన్యము గలవాడిని, నాకు అసలు అంత రాజుగారితో మాట్లాడే అంత టాలెంట్ నాకు లేదు, అక్కడ నిలబడే అంత ధైర్యం నాకు లేదు, పైగా అన్ని తలాంతులు నాకు లేవయ్యా బాబు అంటే, లేదు మోషే నేనున్నాను నీతోటి నడు అన్నప్పుడు ఎలాగ ఉంటావు? నాకు ఎలా తెలుస్తుంది నువ్వు నాతో ఉన్నట్టంటే? నీ చేతిలో ఉన్నదేంటి? మోషే చేతిలో కర్ర ఉందనమాట, గొర్రెలు మేపుతున్నాడు కదా. నీ చేతిలో ఉన్నదేంటి? నా చేతిలో కర్ర ఉంది, అది ముందుకు పాడే అన్నాడు. ముందుకు పాడేంటే మోషే చేతిలో ఉన్న కర్ర అలా పాడేస్తే వెంటనే పాము అయిపోయింది అన్నాడు. మళ్ళీ దాన్ని తోక పట్టుకో అన్నాడు. మళ్ళీ ఆ పాము తోక పట్టుకున్నాడు మోషే, వెంటనే కర్ర అయింది. కర్ర పాము అయ్యింది, మళ్ళీ దాన్ని ముట్టుకుంటే మళ్ళీ కర్ర అయిపోయింది. నీకు ధైర్యం వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు వెళ్ళు, నేను నీతో వస్తున్నాను, నువ్వేది చెప్పాలో, నువ్వేం చేయాలో అద్భుతాలు నీ ద్వారా జరిగిస్తాను నేను. అప్పుడు మోషే తన భార్యకి, వాళ్ళ మామగారికి చెప్పి పిల్లల్ని విడిచిపెట్టి మోషే ఐగుప్తుకి వెళ్ళాడు. ఫరోని ఎదిరించాడు. ఫరో సముఖానికి వెళ్తే అక్కడ మామూలు విషయం కాదు అది. ఒక బలహీనుడు ఆ ఫరో దగ్గర మాట్లాడాలంటే చాలా బలం కావాలి. కానీ దేవుడు ఒక చోట ఏమన్నాడంటే, భయపడుతున్నావా మోషే? ఒక సమయంలో ఫరో దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు, భయం వేస్తూ ఉంది. భయం వేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఓ పని చేయి, నిన్ను ఏం చేస్తానో తెలుసా? ఆ ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను.
బా ఎటువంటి మాటలండి అలాంటి. మన దేవుడి మాట ఎట్లా ఉంటుందంటే, మనం బలహీనులు అంటే మనల్ని బలవంతులకి దేవుడిగా చేస్తాడు మనల్ని. దేవునికి మహిమ కలుగును గాక. మోషే, నేను ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను. నిజంగా దేవుడిగానే చేశాడు. ఫరోతో వాదించే అంత బలం ఉండాలంటే మామూలు వ్యక్తికి ఉంటుంది అది. అందులో ఐగుప్తు ఫరో అంటే ఆడు మామూలు వాడు కాదు, ప్రపంచంలో చాలా గ్రేట్ అనమాట. అసలు ఆ మనుషుడు ముఖంలో ముఖం పెట్టి ఎవడు చూడలేడు, ఫరో ముఖంలో ముఖం పెట్టలేము, ఎదురుగుండా సమాధానం చెప్పలేము. వాడు చూపు అలాగుంటుంది, ఆ మనుషుడి యొక్క ఆకృతి అలాగుంటుంది, ఆ సామ్రాజ్యం ఎలాగుంటుంది. ఒక బలహీనుడు గొర్రెలు మేపుకునేటువంటి మోషే రాజుని ఎదిరించి ఇశ్రాయేలీలందరినీ కూడా విడుదల చేసుకొచ్చాడు బయటికి. ఆకలేస్తుంది అన్నారు వాళ్ళందరూ. అప్పుడు ఆకలేస్తుందంటే ప్రభువా అని యెహోవా దేవుని ప్రార్థన చేస్తే ఆకాశం మన్నా పడింది. మంచినీళ్ళు కావాలన్నారు, బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. ప్రయాణం చేస్తుంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. మళ్ళీ ఫరో సైన్యం వెనకాల వచ్చేస్తున్నారు, కంగారు పడుతున్నారు అందరూ. కంగారు పడక నేను ప్రార్థన చేస్తాను, మోషే ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చి వెంటనే ఆ ఎర్ర సముద్రంలో 2 పాయలు చేసి ఇచ్చాడట. సముద్రమే 2 పాయలు అయిపోయింది. ఇశ్రాయేలీలు సముద్రంలో ఆరిన నేల మీద నడిచినట్టు నడిచి అవతలకు వెళ్ళిపోయారు. వారిని తరుముకుంటూ వచ్చిన ఫరో సైన్యము అదే సముద్రంలో నడిచారు, కానీ వీరు గొట్టెక్కిన తర్వాత సముద్రం 2 పాయలుగా ఉన్నది కలిసిపోయింది ఒక సింగిల్గా. వారందరూ సముద్రంలో తేలిపోయారు, చనిపోయారు. మోషే ఇశ్రాయేలీలు అందరూ సురక్షితంగా రక్షించబడ్డారు. మోషేకి తోడై ఉండినట్లు అంటే మోషే మాట్లాడలేని వాడిని మాట్లాడించాడు. ఏ మనుషుడి ఎదుట భయపడ్డాడో ఆ మనుషుడికే దేవుడిగా నిలబెట్టాడు. అలాంటి ఆశీర్వాదమే నీవు అనేక మంది జనమును నడిపిస్తావు, అనేక మందికి దీవెనకరమైన యోగ్యమైన పాత్రగా మార్గదర్శకుడిగా ఉంటావు, మార్గదర్శకురాలుగా ఉంటావు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ జీవితం జీరో అవ్వచ్చు, కానీ ఆయన హీరో గనక నిన్ను హీరోగా నిలబెడుతున్నాడు. ఆయనే చేసుకుంటాడు, కానీ ఆయన మానవుడు కాదు గనక, దైవం గనక మానవుడు అయిన నీలోనికి వచ్చి ఆయన ఆత్మ ద్వారా కార్యములు జరిగించడం ద్వారా ఆయన ఘనపరచబడతాడు, ఆయన మహిమపరచబడతాడు, నీవు బలపరచబడతావు. ఇంతవరకు నాకు మాట్లాడటం రాదనుకున్నావేమో మాట్లాడతావు. అద్భుతముగా నీ నోరు సరళమవుతుంది. నీవు పెద్ద న్యాయవాది అయిపోతావు, న్యాయాధిపతి అయిపోతావు. నేను అనేక మంది ఎదుట పెద్ద మనిషిగా దేవుడు నిలబెడతాడు. భయపడకు. మంచి నాయకుడు కాబోతున్నావు, మంచి నాయకురాలు కాబోతున్నావు. మోషేకి తోడుగా ఉన్నట్టు నేనున్నాను, ఏడవకు. నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏది చేసినా గొప్ప ఫలింపు నువ్వు చూస్తావు. నా జీవితానికి అంత వెలుగుందా, ఇది నిజమేనా అని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను ఎన్నుకున్నాడు ఆయన నిన్ను వాడుకుంటాడు. అనేక మంది ఎదుట గొప్ప చరిత్ర కలిగిన సాక్షిగా ఉండబోతున్నావు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యు. మేము తుని నుంచి వచ్చామండి. ఆమె కుమార్తె అయితే ఆమె పాపకి గర్భసంచిలో కాయలు ఉన్నాయనేసి హాస్పిటల్లో సంవత్సరం రోజులు మందులు ఓడారండి. పాపకి పిల్లలు పుట్టడం 99% ఉండదు, 1% ఉంది. పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు అని ఆమె ప్రార్థన చేసుకుని మరి అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు వారు ప్రార్థనలో వెళ్ళిపోతే పాప అయ్యగారికి చెప్పిందంట, అయ్యగారు నాకు ఆపరేషన్ పడుతుంది అన్నప్పుడు అయ్యగారు అరటిపళ్ళు ఇచ్చి పంపించారట. అరటిపళ్ళు ఇచ్చినప్పుడు అరటిపళ్ళు తిన్న ఆ మంత్లోనే ఆ బిడ్డకి నెల వెళ్ళి 7 రోజులు అయిన తర్వాత వాంటింగ్స్ అవుతూ ఉంటే చెక్ చేసుకుంటే ఆమెకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది. ఆ తర్వాత మరలా వారు ఆసుపత్రికి వెళ్ళి చూపించుకుంటే ఆ మేడం ఆశ్చర్యపోయారట. ఎందుకు ఈ అమ్మాయికి ఆపరేషన్ పడుతుంది అన్నాము, కణితులు ఉన్నాయన్నాము, అయితే ఇది ఎలాగ జరిగింది అలాగని ఆ మేడం గారు చాలా ఆశ్చర్యపోయినప్పుడు ఆ బిడ్డకి పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడు. చక్కటి కుమారుడు పుట్టాడు. మరి వారు దేవునికి కానుక సమర్పించుకుంటూ ఆ సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
నవంబర్ 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి నా పేరు పద్మ అండి. మా ఊరు కాకినాడ. మేము ప్రతి నెల తైలాభిషేకానికి వస్తామండి. మరి మా పాప వివాహ విషయంలో ఎంతగానో దేవుడు కార్యం చేశాడండి. ఈ అమ్మాయికి దేవుడు మంచి వివాహం జరగడానికి కృప చూపించాడు. అలాగే గర్భఫలం కూడా ఇచ్చాడండి. గర్భఫలం ఇచ్చిన తర్వాత డెలివరీ టైంలో ఎంతగానో నొప్పులతో బాధపడుతుందండి. బాధపడినప్పుడు మరి ప్రార్థనా శక్తి తైలం పట్టుకెళ్ళి ఈమె తీసుకెళ్ళి పొట్టంతా తైలం రాసిందండి. మరి పక్కన ఉండిపోయిన బాబు తల వెంటనే ఆ అమ్మాయికి తిరిగినట్టుగా స్పర్శ తెలిసిందంటండి. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వందనాలండి. తైలాభిషేకంలో ఎంతో శక్తి ఉందండి. దాని ద్వారా ఎన్నో కార్యాలు మేము చూస్తున్నామండి. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడి ఇచ్చిన సాక్షిని దీవించును గాక. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మా ద్రాక్షారం అండి. 4 సంవత్సరాల మట్టి వస్తున్నానండి ఇక్కడికి. అయితే మాకు చిన్న గృహంలో ఉండేవాళ్ళు అండి. గృహం లేదండి. అయ్యగారు టీవీలో నేను చూసినప్పుడు దేవుడు నీకు త్వరలో రంగురంగుల మేడేస్తాడు అన్నప్పుడు నాకు 5 లక్షలెట్టి కొనుక్కొనే స్తోమత లేదండి. అలాంటిది 27 లక్షలెట్టి నేను గృహాన్ని ఇచ్చాడండి. అంతేకాదు మా పిల్లల విషయంలో కూడా, మా చిన్న అబ్బాయి ప్రేమ విషయంలో మరి కేసు పెట్టారండి. స్టేషన్లో పెట్టినప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అప్పటికి 4 సంవత్సరాల మట్టి వస్తున్నానండి ఇక్కడికి. అయితే అయ్యగారితో మాట్లాడడానికి కుదరలేదు. అయ్యా నేను చాలా కష్టాల్లో ఉన్నానని ఆ రోజు మాట్లాడానండి. విడుదల కలుగుతుంది అన్నారు. దేవుడు కృపను బట్టి వెంటనే 15 రోజులకి కేసు కొట్టేశారండి. తర్వాత మా చెల్లికి కూడా గృహం లేదండి. నేను ఇక్కడికి తీసుకొచ్చాను. దేవుడు మా చెల్లికి కూడా చక్కని గృహాన్ని ఇచ్చాడు. అలాగే మా పిల్లల విషయంలో కూడా దేవుడు ఎంతగానో మేలు చేశాడండి. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం.
మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవుని నామానికి వందనాలండి. ఇసాకయ్య గారికి నా వందనాలండి. కాకినాడ అండి. నా పేరు జ్యోతి, మా హస్బెండ్ పేరు సతీష్ అండి. నాకు మ్యారేజ్ 8 ఇయర్స్ అవుతుందండి. గర్భఫలం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు గర్భఫలం వచ్చిందండి. అలాగే బాబు కావాలని కోరుకున్నాను. మరి అదేవిధంగా అయ్యగారు పుడతారని చెప్పారండి. ఎత్తుకుని రాపో అన్నారు. అదేవిధంగా మొన్న 24వ తారీఖున నాకు బాబు పుట్టాడండి. చక్కని బాబుని దేవుడు దయచేసినందుకు వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మొగల్తూరు అండి మాది. మరి మా అబ్బాయికి, పెద్ద అబ్బాయికి 3 ఆడపిల్లలేనండి. మేమైతే 3 సంవత్సరాల మట్టి వస్తున్నామండి ఇక్కడికి చర్చికి. అందరికీ సాక్ష్యాలు చెప్తున్నారు. మా సాక్ష్యం అయితే ఎప్పుడు చెప్తాం మేము. 4 ఆడపిల్లలు అయిపోయారు మా ఇంట్లోనూ. మగపిల్లోళ్ళు లేడని మేము చాలా చింతించేవాళ్ళం అండి. మరి ఆ చింతకి గర్భం తెరిచాడండి దేవుడు. మరి మగబిడ్డని ఇచ్చాడు దేవుడు. 4 అమ్మాయిల తర్వాత మగపిల్లోడిని ఇచ్చాడని మేము చాలా సంతోషం పడ్డాము. చిన్న సాక్షి దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నేను భీమవరం విలేజ్ నుంచి వచ్చాను. అయితే మా మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు వరుసగా 3 ఆడపిల్లలే పుట్టినారు. అయితే నేను చాలా బాధపడ్డాను. కొంచెం ఏందయ్యా నాకు ఒక మగపిల్లని కూడా ఇవ్వలేదే అని చెప్పేసి. ఇక్కడికి ప్రార్థనా శక్తికి రావడం నేను 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తైలాభిషేకం చేసుకునేటప్పుడు మీ మనసులో ఉన్నటువన్నీ అనుకోండి, దేవుడు నెరవేరుస్తారు అని చెప్పినప్పుడు అయ్యగారు సర్లే అని చెప్పి నేను ఎంతో విశ్వాసంతో ఉండి ప్రార్థన చేసుకుని తైలాభిషేకం చేసుకుంటూ ఉంటేనే. అయితే నాకు 3 ఆడపిల్లలు ఇచ్చినా కూడా నా తమ్మునికి మగపిల్లని ఇవ్వు తండ్రి అని నేను అడిగినప్పుడు ఆయన కృప చొప్పున చక్కటి బాబును మాకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. అలాగే నా కుమార్తెలకు ఎప్పుడు కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్, టైఫాయిడ్ అని చెప్పి ప్రతిసారి కూడా అనారోగ్యంతో ఉంటున్నారు. అయితే నేను ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్తానని నేను అనుకున్నప్పుడు దేవుడు ఇంతవరకు 2 నెలలు 3 నెలలు అవుతుంది, వారికి ఏమీ కూడా అనారోగ్యం పాలు కాలేదు. అయితే చక్కటి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. రాణి, మాది తొండపి గ్రామం, ఉప్పాళ్ళ మండలం. నాకు 3 అమ్మాయిలు. నేను ఇక్కడ ఇసాక్ గారి ప్రార్థన గుంటూరులో జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చాను. అయ్యగారు నాకు 3 అమ్మాయిలండి, మరి అబ్బాయి లేడు, అబ్బాయి కావాలని నేను అడుగుచున్నానని అడగంగానే అబ్బాయి పుడతాడులే ఎల్లు అని అన్నారు. నాకు అబ్బాయి పుట్టాడు. 3 ఆడపిల్లల తర్వాత అబ్బాయి పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. లింగుంట, ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట 2 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత మళ్ళీ బాబు కావాలని వారి ఇంటి దగ్గర వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తుంటే తను కూడా వచ్చింది. ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత తను గర్భం ధరించింది. కానీ వారి తల్లిగారు అయితే మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్తే అది తీయించేద్దామని వారు అనుకున్నారు. కానీ తను మళ్ళీ చెక్ చేయించుకున్నప్పుడు ఒక హాస్పిటల్లో అబ్బాయి అని చెప్పారు. తనైతే లేదు అయ్యగారు నాకు అబ్బాయి పుడతాడని చెప్పారు. అబ్బాయి పుడతాడని తను విశ్వాసంతో ఉంది. అలానే గర్భం ఉంచుకుంది. దేవుడు దైవజనులు ప్రార్థన చేసిన విధముగా తనకి కుమారుని ఇచ్చాడు. 2 ఆడపిల్లల తర్వాత తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారికి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. తన పేరు పెద్దన్న, నందికొట్కూరు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. ఈయన పోయిన సంవత్సరం జూన్ 26వ తారీఖున నడుస్తూ ఉండగా కాళ్ళు చేతులు చచ్చుపడిపోయినాయి. నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు హాస్పిటల్లో చూపించారు, మందులు వాడారు, కానీ నయం కాలేదు. తర్వాత అక్కడ గోవాలో ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుందని ఎవరో చెప్తే అక్కడికి వెళ్ళారు. అలానే గురుమట్కల అనే గ్రామం వెళ్తే అక్కడ కూడా వారికి నయం కాలేదు. చాలా ప్రాంతాలు తిరిగారు. ఎక్కడికి వెళితే తగ్గుతుందని చెప్తే అక్కడికి వారు వెళ్తూ ఉండేవారు. కానీ తనకు ఆ పక్షవాతం అనే స్థితి తగ్గలేదు. దానికోసం వాళ్ళ అక్క చాలా అప్పులు చేసి దగ్గర 4 లక్షల వరకు తను అప్పులైపోయింది. అయినా కానీ అబ్బాయి పరిస్థితి ఏమాత్రం మారలేదు. కానీ వారు ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చి ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిన నూనె, ప్రార్థన నూనె అతను అలా రాసుకుంటూ ఉండగా కాళ్ళు చేతుల్లో కదలికలు అనేవి మొదలైనవి. అలానే అది రోజు అలా రాసుకుంటూ ఉండగా నెలకు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. అసలు చనిపోతాడు అనే స్థితి నుండి
దేవుడే బ్రతికించి తిరిగి ఈరోజు అందరి ఎదుట ఒక సాక్షిగా తనను నిలబెట్టాడని, దేవుడు చేసిన ఈ అద్భుత కార్యానికి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. పక్షవాతం స్థితి, నడవలేని స్థితిలో నుండి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎక్కడ వైద్యం దొరుకుతుందంటే అక్కడికి తిరిగారు, కానీ ఎక్కడ నయం కాలేదు. తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ నూనె తీసుకొని వెళ్ళి రాసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచి పడకపై నుంచి లేపి నిలవపెట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.